శ్రీ గురుభ్యో నమ. పురాణ పురుషుడు శ్రీకృష్ణుని జననము, అందుకు సంబంధించిన పూర్వాపరములు, ధర్మమర్మములు, తత్వమును, సందేశమును ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అను గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 13వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. సూరసేన మధురకు 2 క్రోశముల దూరమున యమునకు పడమటి కూలమందు 1000 కిష్కువుల వైశాల్యము గల వనం ఒకటి కలదు. ఇందు కొంత భాగము అరణ్యము, కొంత భాగము పెంచబడిన పండ్ల తోటలు. అందలి అరణ్య భాగము చిన్న కొండను ఆనుకొని ఉండును. కొండ మీదిగా ఒక దారి శంఖవలయము వలె ఏటవాలుగా భూమి మట్టమునకు దిగివచ్చుచున్నట్లుండును. ఆ పర్వతారణ్య భాగములు మిక్కిలి పురాతనములు. అవి కృతయుగము నుండి ఉన్నవని ప్రతీతి. కృతయుగాంతమున అచట మధువను రాక్షసుడు వసించెను. అతడు నరులను దారులు కాచి పట్టుకొనును. తటాలున మెడనొక్కి చేతులు వెనుకకు విరిచి చెట్టు కొమ్మకు వ్రేలాడదీయుట నేర్చెను. చెట్టున కంటకట్టిన వెనుక గోళ్లతో చీల్చి గోరువెచ్చని జీవరక్తంను త్రాగుట అతని కలవాటు. రక్తమయమైపోయిన వెనుక దేహమును చీల్చి మాంసమును కత్తితో ఎముకల నుండి వేరు చేసి తన భార్యాపుత్రులకు చుట్టములకు పంచిపెట్టేడివాడు. ఆ మార్గమున మానవులు నడుచుటకు భయపడువారు. చాలా కాలము అది నిర్మానుష్యమై మధువనము అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. కృతయుగాంతమున కోసలములను పరిపాలించిన ఇక్ష్వాకు వంశీయుడగు ప్రసేనజిత్తు విష్ణుని అంశమందు ఉద్భవించి మధువును సంహరించి వనమును ఋషులకు ధారాదత్తము చేసెను. అంటే మధు అనేటువంటి వాడు ఇదిగో ఇలా చేసేవాడండి, దుష్టుడయ్యి ఇలా చేసేవాడు. అయితే ఇక్ష్వాకు వంశీయుడగు ప్రసేనజిత్తు ఏం చేశాడండి? మధువును సంహరించి వనమును ఋషులకు ధారాదత్తము చేసెను. అంటే కృతయుగము దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారండి. అప్పటి నుండి అది మధువనము అను తపోవనముగా మారెను. ఇప పువ్వుల చెట్లు మధువనమున కొల్లలుగా పెరుగుచుండును. త్రేతాయుగమున కూడా మధువనము సూర్యవంశపు రాజుల పాలనలో ఉండెను. అందలి ఋషులకు పర్ణశాలలు ఏర్పరచుట, తపస్సునకు వాసయోగ్యములైన సంభారములను సమకూర్చి పెట్టుట తమ పరిపాలనలోని భాగముగా సూర్యవంశపు రాజులు భక్తితో అనుష్ఠించి పూజ్యభావము వహించి ఉండిరి. మాంధాత పరిపాలనము వరకు అట్లే జరిగెను. తరువాత తరముల ప్రభువులు ఆ వనమును గూర్చి అంతగా పట్టించుకొనలేదు. త్రసదస్వుడు అను సూర్యవంశపు రాజు కుమారుడు ఒకడు తన రాజ్యమందలి అరణ్యములపై తనకు బాధ్యత లేదని ప్రకటించి విడిచిపెట్టెను. ఏమన్నాడండి? నాకు అరణ్యాల మీద బాధ్యత లేదయ్యా అని అన్నాడు. ఎవరండి? త్రసదస్వుడు అను సూర్యవంశపు రాజకుమారుడు. అతను అన్నట్టండి, నాకు అరణ్యాల మీద బాధ్యత లేదు. అప్పటి నుండి అతడు అనరణ్యుడు అను అప్రసిద్ధ బిరుదనామమును పొందెను. అప్పటి నుంచి అతన్ని ఏమన్నారు? అనరణ్యుడు అన్నారు. కాలక్రమమున అడవులు మ్లేచ్చులచే ఆక్రమింపబడినవి. పశ్చిమ సముద్రము మీదుగను వాయువ్య దిశలోని పర్వతముల మీదుగను భరత భూమికి ప్రయాణము చేసి వచ్చిన పాశ్చాత్యులు అరణ్యములలో స్థిరపడిరి. అదండి, ఈ పాశ్చాత్యులు వచ్చారు, అరణ్యాల్లో స్థిరపడ్డారు. కలపను ఇతర వృక్ష సంపదను తమ దేశములకు తరలించుట ప్రారంభించిరి. వారితో చేతులు కలిపిన బానిస బుద్ధులైన భారత ప్రభుత్వాధికారులు వారికి తోడ్పడిరి. తత్ఫలితముగా వారు ఈ అధికారులకు అడవి పందులను, కుందేళ్లను, జింకలను వేటాడి చంపి తెచ్చి ఇచ్చడివారు. కొంతకాలము తరువాత లవణాసురుడు అను పాశ్చాత్యుడు పశ్చిమ సముద్ర తీరములను భారతీయ ప్రభుత్వపు అనుమతితో 1000 సంవత్సరములు గుత్తకు తీసుకొని ఉప్పుటేళ్లను ఏర్పరచి ఉప్పు వాణిజ్యము చేసెను. అతడు మహాధనవంతుడై
మధువనమున స్థిరపడి ఆ వనమునకు ప్రభువయ్యను. ఏం వ్యాపారం అండి ఇతంది? ఉప్పు వ్యాపారం చేసేట మహాధనవంతుడయ్యట. తన దేశముల వారిని వారి నాగరికతను భరత భూమి యందు నెలకొల్పుటకు పెద్ద సన్నాహములు చేసెను. ఇప్పుడు మహాధనవంతుడైన వాడు ఊరుకున్నాడా? కాదు, వాళ్ళ దేశం వాళ్ళందరినీ దించాడు. వారి నాగరికతను భరత భూమి యందు నెలకొల్పుటకు పెద్ద ప్రయత్నాలు చేశాడు. ఎవరండి ఇతను? లవణాసురుడు. ఉప్పు వాణిజ్యమున భారతీయుల నుండి గడించిన సువర్ణములతో వైద్యాలయములను యవన విద్యా బోధనాలయములను స్థాపించను. అంటే ఏకు మేకయ్యాడండి. వేద విద్యపై నమ్మకము లేని వారు అచట విద్యాభ్యాసము చేయవచ్చునని ఆహ్వానించను. వేద విద్యపై నమ్మకం లేని వాళ్ళు చదువుకోవచ్చు ఇక్కడ అన్నట్టండి. అతడ విద్యాభ్యాసము చేయువారికి యజ్ఞోపవీతములు ఉండరాదు. వేదము చదువుట యజ్ఞములు చేయుట పనికిరాదు. పశ్చిమ ఖండవాసుల మత చిహ్నములైన కంకపక్షి లాంఛనములను ధరింపవలెను. ఆ వర్గమునకు చెందిన వారికే ఉచిత సేవ చేయవలెను. మిగిలిన వారు విద్యాభ్యాసము చేయదలచినను వైద్య సహాయము పొందదలచినను అపారముగా సువర్ణములను చెల్లింపవలెను. లవణాసురుని వర్గముగా ఒక చిన్న పరిపాలక వర్గము ఏర్పడెను. వారు దేశమున వర్గభేదములను రేపిరి. ఆ వర్గభేదములకు పుట్టిన దొండగములకు ప్రజలు గగ్గోలు పడిరి. రఘురాముని తమ్ముడైన శత్రుఘ్నుడు యుద్ధమున లవణాసురుని సంహరించెను. ఎవరండి? రాముడి తమ్ముడైనటువంటి శత్రుఘ్నుడు ఉన్నాడు కదండి, శ్రీరాముడి తమ్ముడు శత్రుఘ్నుడు. అతను ఈ లవణాసురుణ్ణి చంపాడు యుద్ధములో. వాని పరివారమును ఆవలపై వారి దేశమునకు తరిమెను. దానికి మెచ్చి రఘురాముడు శత్రుఘ్నుని మధువన రాష్ట్రమునకు రాజుగా నియమించెను. శత్రుఘ్నుడు మధువనమునకు సమీపమున రాజధానిని నిర్మాణము చేసి దానికి మధుర అని పేరు పెట్టెను. ప్రస్తుతము ఉగ్రసేనునకు సంక్రమించిన మధురా పట్టణము ఇదియే. అదిగో అదండి ఈ మధురా పట్టణము యొక్క చరిత్ర. అది ఉగ్రసేనుడు మధువనమును చక్కని పండ్ల తోటగా మార్చెను. అందు కొన్ని వేల కుటుంబముల వారు వనపాలకులుగా పనిచేయుచు జీవనోపాధులు గడించుకొని అచటనే వాస్తవ్యతలు ఏర్పరచుకొనిరి. వసుదేవుడు అచట కొంతకాలము వసించి గోగణములను వృద్ధి చేసి వైశ్యుల కుటుంబములకు అప్పజెప్పెను. నగర వాణిజ్యమును వదలి వసుదేవుని ఉద్యమమున చేరుట వలన ఆ వైశ్యులు వ్రజగణము అని పేరు పొందిరి. వ్రజగణములనగా విడిచిపెట్టిన వారు అని అర్థము. కంసుడు వసుదేవుని ఉగ్రసేనుని కారాబద్ధులను చేసిన వెనుక మధువనమందలి వైశ్య కుటుంబములను వెడలగొట్టి ఆలమందలను స్వాధీనము చేసుకొనెను. ఈ కంసుడి హయాం వచ్చాక చూడండి ఎంత ఘోరంగా మారిపోయిందో. వైశ్యుల కుటుంబములను వెడలగొట్టి ఆలమందలను స్వాధీనం చేసుకున్నట్ట. ఇంకా విచిత్రాలు జరిగినాయండి. అప్పటి నుండి ఆ వనము ప్రభుత్వ పశు విక్రయశాలగా మార్చబడెను. గోవర్ధన సీమయందలి గ్రామములలో నందగోపుని అధీనమున ఉన్న వ్రజ కుటుంబముల వారి దగ్గర నుండి సుంకముగా కొన్ని లక్షల గోవులను కేసి స్వాధీనము చేసుకొనెను. అందు సగభాగము మాత్రము కంసునకు లెక్క చెప్పి మధువనమునకు త్రోలెను. ఎక్కడి నుంచి ఈ గోవుల్ని స్వాధీనం చేసుకుంది? గోవర్ధన సీమయందలి గ్రామములో, అంటే నందగోపుడి అధీనంలో ఉన్న వ్రజ కుటుంబముల వారి దగ్గర ఉన్న ఆవులు ఉన్నాయి కదండి, కొన్ని లక్షల ఆవులు, వాటిల్ని స్వాధీనం చేసుకున్నట్ట. సగభాగం మాత్రము కంసునకు లెక్క చెప్పి మధువనమునకు త్రోలెను. మిగిలిన సగము రహస్యముగా హస్తినకు తరలించెను. అచ్చట నగర వాస్తవ్యులకు క్షీరము, పెరుగు, వెన్న విక్రయము చేయుటకై పెద్ద గోవుల కేంద్రమును ఒకదానిని ఏర్పరచెను. దాని ఆదాయమునందు 3వ వంతు కేసికి, 3వ వంతు ధృతరాష్ట్రునకు పోను, మిగిలిన 3వ వంతు హస్తినలోని కోశాగారమునకు చెందును. మధువనమున మరి ఒక గోవుల కేంద్రము ఏర్పడినది. అందలి ఆదాయమున సగము కంసునకు, సగము కేసికి చెందును. అతడి గోవులను సంరక్షణము చేయు వారిలో
కంసునకు విశ్వాసపాత్రులైన వారు చాలా తక్కువ. సేవలు చేయించుకొనుటయే గాని కంసుడు ముట్టజెప్పుట ఎరుగడు. కేసి మాత్రము కొన్ని కుటుంబములను ఆదరించి లాభములలో కొంత మొత్తమును వేరు చేసి పండుగలకు పబ్బములకు వస్తురూపమునను ద్రవ్యరూపమునను వారికి ముట్టజెప్పుచుండెను. ఈ కేసి భటవర్గమునకు కంసుని భటులకును సరిపడదు. వాళ్ళిద్దరికి సరిపడదటండి. ఎవరికి? కేసి భటులకు కంసుని భటులకు. అభిప్రాయ భేదములు ఎక్కువై పరస్పర విద్వేషములు ప్రబలెను. ఆశ్రితులలో ద్వేషములను పాలుపోసి పెంచుట లంచగొండి ప్రభువులను ప్రభుత్వాధికారులను అవలంబించు తాంత్రిక విధానము. ఈ లంచగొండి ప్రభువులు కానీ ఈ ప్రభుత్వాధికారులు కానీ ఒక పద్ధతి అవలంబిస్తారటండి. తాంత్రిక విధానం అట. ఏంటది అంటే కనుక ఆశ్రితులలో వర్గద్వేషములను పాలుపోసి పెంచుట. వైశాఖ బహుళ అష్టమి నాటి ఉదయమున ప్రభుత్వ గోపాలకులు క్షీరములను పెద్ద పీపాలలో నింపుచున్నారు. ఎడ్ల శకటములపై బయలుదేరి కొందరు ఆ క్షీరమును మధురా నగరమునకు తరలించుచున్నారు. చెట్ల క్రింద బంధింపబడిన గోవులు బలిష్టములై శంఖముల వలె కన్నులకు ఇంపుగా ఉన్నవి. మెడలలోని గంటలు మ్రోగుచుండగా తోకలు విదిలించుచు ఎందులకో కన్నీరు కార్చుచున్నవి. ఆ గోవులకు ఎదురుగా కొంచెము దూరమున కొన్ని వేల గోవత్సములు బంధింపకయే నిలబడి ఉన్నవి. తల్లుల వైపు తిరిగి ఉన్న దూడలు కదలవు మెదలవు. పాలన్నీయు మిగులకుండా వాణిజ్యమునకే స్వీకరింపగా చనిపోయిన దూడలవి. పాలన్నీ దూడలకివ్వకుండా వాణిజ్యానికి వ్యాపారానికే స్వీకరింపగా చనిపోయిన దూడలటండి అవి. వారు వానిని భద్రపరచి పరిశుభ్రము చేసి దూదితో నింపి యథాతథముగా నిలబెట్టిరి. వాటిల్ని దూదితో నింపి మళ్ళీ దూడల్లాగా చేసి యథాతథంగా నిలబెట్టారండి. అది అచ్చట సంప్రదాయమైనది. కంసుని ఉత్తర్వుల ప్రకారము వారట్లు చేయుట నేర్చిరి. కేసి మాత్రము దానికి అంగీకరింపలేదు. దూడలకు పుష్కలముగా పాలు వదలవలెననియు వాణిజ్యమునకై పశువుల సంఖ్య తరతరముల వృద్ధి కావలెననియు వాని మతము. అతని పశుపాలకులలో కూడా కొందరు కంసుని గోవత్సముల పద్ధతిని గమనించిరి. దూడలకు విడువవలసిన క్షీరమును దొంగతనముగా వేరుచేసి నగర ప్రాంతములలో సొంతముగా వాణిజ్యము ప్రారంభించిరి. దానికి అంగీకరింపని వారు తమకు అప్పజెప్పిన గోవత్సములను పుష్టిగా పెంచుకొనుచుండిరి. ఇట్లు కేసి వర్గము వారిలో కూడా మరలా 2 వర్గములు ఏర్పడినవి. ఒకరిపై ఒకరికి కంటకింపు. ఒక వర్గము వారు పాలు అపహరించి అమ్ముకొనుచున్నారనియు వత్సములు చనిపోవుచున్నవనియు రెండవ వర్గము వారు కేసికి తెలియబరిచిరి. దూడలకు రోగములు వచ్చి చనిపోయినవని మొదటి వర్గము వారు బొంకిరి. ఒకరిని గూర్చి ఒకరు సూటిపోటి మాటలు విసరుటయు వాగ్వాదములు రేగుటయు జరిగినది. కలహము పెద్దదై చేతులు కలసినవి. మీరు దూడలకు మిగులకుండా పూర్తిగా క్షీరము పిండుకొనుట మేము ప్రతిదినము గమనించుచునే ఉన్నాము. గమనించుటయే కాదు, ఈ అసత్యము మన దొరలకు కూడా తెలియచేసిరి. మేమంతయు కనిపెట్టియే ఉన్నాము. మేము దూడలకు వదిలిన క్షీరమును మీరు దొంగతనముగా పిండుకొని పోవచ్చున్నారు. చూచి కూడా ఇంతవరకు చూడనట్లుంటిమి. మేము దొరలతో చెప్పి మిమ్ము కొలువు నుండి తొలగింపగలము అన్నారండి. మీకే కాదు, మీ అబ్బకు కూడా తరము కాదు అబద్ధాల పుట్టలు అంటే వాళ్ళు అంటున్నారు. అంటే 2 గ్రూపుల మధ్యలో మాటలండి ఇవి. ఆ మాటే మాట్లాడవలదంటిమి. మాట్లాడేదము, ఆ మాటనే 100 మార్లు రెట్టించదము. ఏమి తలకొట్టి మొలిపింతురా? కావలసినచో మొలిపింతుము. మీ గోవులకు మా గోవులకు పుష్టిలో భేదము చూడుడు. దానిని బట్టియే మీ స్వామి భక్తి తెలియచున్నది. అవును, ఆ మాటలనవలసినది మేము. గోవుల పుష్టిలో భేదమును గమనించి కూడా సిగ్గులేక మాట్లాడుచున్నారు. మేము మీ వలె అవిశ్వాసులమై
నోరు లేని పశువులకు ఆహారము పెట్టుడని ఇచ్చిన సువర్ణములను దొంగిలింపలేదు అన్నారండి వీళ్ళు. ఇంకా వాళ్ళన్నారు, ఇక మాట్లాడినచో పండ్లు రాలగలవు అనంగానే, రాలిన పండ్లు ఎట్లుండునో ఎప్పుడైనా చూచితివా, ఇదిగో చూడు అని ఒకడు బలిష్టముగా లాగి లెంపకాయ కొట్టెను. 2 దంతములు ఊడిపడి నోట నెత్తురు కారెను. వెంటనే అతడు పశువులను అదల్చు కర్ర త్రిప్పి బుర్ర మీద బలముగా ఒక్కటి పెట్టెను. బుర్ర చిట్లి నెత్తురు కారెను. వెంటనే కొన్ని కర్రలును కొన్ని బుర్రలును కొట్టుకొన్నవి. కర్రలు గెలిచెను. దూరము నుండి చూచుచూ వారి భార్యలు అమ్మో అమ్మో అని రొమ్ము బాదుకొనుచు హోరుహోరున ఏడ్చుచున్నారు. ఇంతలో ఒక నూతన వ్యక్తి వారి నడిమికి వచ్చి ఆగుడు అని మేఘ గంభీర ఘోషతో గద్దించెను. ఆ వచ్చిన వ్యక్తి పొడగరి అయి పశుపాలకుని వేషమున మోకాళ్లపై పంచె బిగించి కట్టుకొనెను. ముదుకయైన పైపంచెతో తలపాగాతో మెడలో రంగుల పూసల పేరుతో కుడి చేతిలో లావైన బాణాకర్ర ధరించి ఉండెను. వారతనిని చూచి ఎచటివారు అచటనే నిలిచిపోయిరి. అంతయు నిశ్శబ్దము. తామట్లు ఎందులకు నిలిచిపోయిరో తమకే తెలియక వెరగుపడిరి. మరలా తెలివి తెచ్చుకొని కలబడబోవుచుండగా నూతన వ్యక్తి గట్టిగా గద్దించెను. మూర్ఖులారా, ఇటు చూడుడు అనెను. అందరూ వానివైపు తిరిగి చూచిరి. అతడు తన చేతి బాణాకర్రతో నేలపై గట్టిగా మోదెను. గాలిలో ఎచ్చటనో దూరదూరములైన లోకముల నుండి స్పష్టముగా వేణుగానములు వినిపించెను. గోవులన్నీయూ ఆ దిక్కునకు మోరలెత్తి చూచినవి. ఎల్లరూ ఆ దిక్కే చూచిరి. ఆ వైపుననున్న వృక్షముల నుండి పారిజాత పుష్పములు జలజల రాలెను. ఇప్ప పువ్వుల చెట్ల నుండి పారిజాత పుష్పములు రాలుట వారందరికీ కన్నులు మిరుమిట్లు గొలిపెను. నూతన వ్యక్తి ఆ పుష్పములను దోసిళ్లతో తీసి మృత గోవత్సములపై జల్లెను. ఆ లేగదూడలు చెంగున దుమికి తల్లులను సమీపించి నురగలు జారునట్లు క్షీరములు గ్రోలెను. పశుపాలకులు ఎల్లరూ ఆ వ్యక్తి చుట్టూను చేరి సాష్టాంగ నమస్కారములు ఆచరించిరి. ఆ మహనీయుని సమీపమున గాలిలో వీణమీటులు వినిపించెను. వారందరూ మరల మ్రొక్కుచు ఇట్లనిరి, మహానుభావ, నీవెవ్వరవు? దేవుని వలె దిగివచ్చితివి అనగా ఆ నూతన వ్యక్తి అంటున్నాడు, కాదు, దేవుడు వేరుగా దిగివచ్చును అంటే. ఆ పశుపాలకుడు ఒక అతను అంటున్నాడు, అతడు అష్టమ గర్భమున దిగివచ్చును అనగా ఆ నూతన వ్యక్తి అంటున్నాడు, అది తెలిసియే ఇట్లు ప్రవర్తించుచున్నారా అనగా ఆ పశుపాలకుడు అంటున్నాడు, క్షమింపుడు, మమ్ము మా వారిని రక్షింపుడు, చల్లగా దయచూడుడు. యజమానుల చిత్తవృత్తిని అనుసరించి మేము మెలగుచున్నాము, అంతేగాని మాకు గోవుల యందు భక్తి లేక కాదు అనగా నూతన వ్యక్తి అంటున్నాడు, ఈ గోవత్సములతో పాటు మీ దారాపుత్రులు కూడా చచ్చిపోగలరు. జాగరూకతతో ప్రవర్తింపుడు. మీ ప్రభుత్వాధికారులు చచ్చిన మీ దారాపుత్రులను బ్రతికింపలేరు. వారి మృతదేహములలో దూది నింపి కుట్టినచో మీ సంసారములు నడుచునా అనగా పశుపాలకుడు అంటున్నాడు, రక్షింపుడు, బ్రతికి ఉన్నచో బలుసాకు తినవచ్చును. మాకు మార్గమును ఉపదేశింపుడు. మీ శిష్యులమై మీ కాలు మ్రొక్కుచు బ్రతుకగలము అన్నాడండి. అనగా నూతన వ్యక్తి అంటున్నాడు, అక్కర్లేదు, మీరు మ్రొక్కదలిచినచో మ్రొక్కులను స్వీకరించుటకు ఒకడు వేరుగా దిగివచ్చును అనగా ఆ పశుపాలకుడు అంటున్నాడు. అష్టమ గర్భమున దిగివచ్చు వాడేనా? అతడు దేవకీదేవి గర్భమున పుట్టగలడని మధురలో కొందరు పెద్దలు చెప్పుచున్నారు. కానీ పాపము దేవకి చెరసాలలో ఉన్నది కదా అనగా నూతన వ్యక్తి అంటున్నాడు, పురాణ పురుషుడు దిగి రాదలచినప్పుడు చెరసాల అడ్డము కాదు,
పిడుగుపడినచో కిరీటము అడ్డుపడునా? దేవకిని చెరపట్టినవాడు కంసుడు కనుక అతడు ఏమగునో మీరే ఊహింపుడు. ఈ కంసుడు కేసి మీకు శాశ్వతము కాదు. వారి కొలువు మీకు జీవనోపాధి అని నమ్మినచో ఎండి వ్రేలాడుచున్న కొబ్బరి మట్టను పట్టుకొని పెనుగులాడువాడు ఏమగునో మీ గతియు అట్లే అగును. మీ ప్రభుత్వోద్యోగులను మీరును నామరూపములు లేకుండా పోవుదురు. అనగా పశుపాలకుడు అంటున్నాడు, మాకు మీరే దారి చూపవలెను. బిడ్డా పాపా గలవాండ్రము, మాకు దారి చూపి రక్షింపుడు. మీ పేరు చెప్పుకొని బ్రతుకగలము అనగా ఆ నూతన వ్యక్తి అంటున్నాడు. అయినచో వినుడు, నేనిప్పుడు తలచుకొనినచో మిమ్మందరను సురక్షితముగా ఆలమందలతో మాయము చేసి స్వేచ్ఛా స్వాతంత్ర్యములు గల తావున నిలుపగలను. కానీ మీరే ప్రయత్నించి ఆ తావునకు పోవుట మంచిది అనగా ఆ పశుపాలకుడు అడుగుతున్నాడు. అయితే ఆ ప్రదేశం ఎక్కడా అనగా నూతన వ్యక్తి అంటున్నాడు, గోవర్ధనగిరికి సమీపమున వ్రజము అను గ్రామం ఉన్నది. దానికి నందగోపుడు అధిపతి. మీరు అచ్చటకు పొండు. నందుడు మిమ్మాదరించును. ఈ రాత్రి 2వ జాము దాటిన వెనుక గోవులను తోలుకొని బయలుదేరుడు. ఈ గోవులను గోవత్సములను నందగోపుని మందలకు చెందినవి. కేసి భటవర్గమైన ప్రభుత్వోద్యోగులు వీనిని ఎత్తుకొని వచ్చి కంసునకు కేసుకి అధీనము చేసిరి. గోవత్సములకు హాని తలపెట్టిరి. కనుకనే రక్తపాతము జరిగినది. మూర్ఖులు కర్మఫలములను ఊహింపలేరు. మీరు గోవులను ఎంతగా ఆదరించెదరో అంతగా మీ కుటుంబములు క్షేమముతో వర్ధిల్లును. నందగోపుని సొమ్ములు నందగోపునకు అప్పచెప్పి మీరతని కొలువున నిలిచినచో క్షేమము కలుగును అనగా పశుపాలకుడు అంటున్నాడు, చిత్తము మరి మాకు కేసి వలన బాధలు కలుగకుండునట్లు అభయమియ్యవలెను అనగా నూతన వ్యక్తి అంటున్నాడు, నందగోపుని రక్షణలో మీకు ఎట్టి ఆపదయు కలుగదు. సురక్షితముగా వర్ధిల్లగలరు. పోయిరండు. ఆ నూతన వ్యక్తి ఈ మాటతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. ఈ నూతన వ్యక్తి ఎవరు అనేటువంటిది మనకు తర్వాత తెలుస్తుంది. స్వస్తి. వాసుదేవా.